ఎద్దులు తాతలేనా? అమెరికాలో చాలా స్థాయికి చేరుతున్న పికిల్ బాల్ పిచ్చి. కార్యక్రమానికి వచ్చిన షాకింగ్ కాల్స్, అవాక్కైన ప్రేక్షకులు. తెలుగు పిల్లలే తెలుగు మాట్లాడట్లేదని ప్రజల ఆందోళన. పర్లేదు, మేమున్నాం గాని భరోసా ఇస్తున్న మనబడి గురువులు. ముందుగా సిలికానాంధ్ర మనబడి గురించి తెలుసుకుందాం. వేద, కొంచెం మనబడి గురించి మా ప్రేక్షకులకి వివరంగా చెప్పండి. సిలికానాంధ్ర మనబడి అమెరికాలో తెలుగు తల్లి గుడి. ఇది మొదలుపెట్టి 17 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 85,000 మంది పిల్లలకి తెలుగు నేర్పించారు. అమెరికాలో 34 రాష్ట్రాల్లో బయట మరో 10 దేశాల్లో మనబడిలో పిల్లలు ఇంకా తెలుగు నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఇది ఒక ఐవీ లీగ్ స్కూల్ లాగా గుర్తింపు పొందింది. చాలా బాగుంది. మరి ఆ పిల్లల పండుగ ఎలా జరుగుతోందో చూడడానికి మన ప్రతినిధి దీప దగ్గరికి వెళ్దామా? ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరితో విభాగమంతా చాలా కోలాహలంగా పండుగ జరుగుతున్నట్టుగా ఉంది. పిల్లలందరూ ఎన్నో కార్యక్రమాలు కొన్ని వారాలుగా బాగా కష్టపడి నేర్చుకుని వచ్చి చక్కగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ అమ్మ నాన్నలే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ అసలు గట్టిగా చప్పట్లు కొట్టట్లేదు. అంతేకాదు, వాళ్ళ పిల్లల్ని అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు కూర్చున్నారు. పిల్లలందరూ చాలా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు విన్నారు కదా, అందరూ శ్రద్ధగా చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి. ఇప్పుడు అమెరికా రాజకీయాల గురించి చెప్పడానికి మన ముందుకు అర్జున్ వస్తున్నారు. అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుంది అని మీకందరికీ తెలుసు కదా. ఆ ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ నెలలో జరుగుతుంది. డెమోక్రాట్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీ చేస్తారు. రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఇలానే జరిగితే ఇదొక రికార్డు అవుతుంది. ఓ అవునా, ఏమిటారు కార్డు? దీని గురించి తెలుసుకోవటానికి మన పొలిటికల్ డెస్క్ నుంచి విలాస్ని దగ్గరికి వెళ్దాం. అమెరికాకి అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. అయితే మాక్సిమం ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎప్పుడో 1980లో రానాల్డ్ రేగన్ ఎన్నికైనప్పుడు ఆయనకి 69 ఏళ్ళు. మొన్నటిగా అదే రికార్డ్, కానీ పోయినసారి బైడెన్ గెలిచి ఆ రికార్డ్ బద్దలు కొట్టారు. ఈ సంవత్సరం ఎవరు ఎన్నికైనా ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో తాతగారే ప్రెసిడెంట్ అవుతారు. తాతగారు ఇప్పుడు క్రీడా వార్తలు చెప్పడానికి శ్రేయాన్ వస్తున్నారు. శ్రేయ, ఈ మధ్య పికిల్ బాల్ అంటూ అందరూ వెర్రెత్తిపోతున్నారు. అసలు ఏమిటి పికిల్ బాల్? దాన్ని ఎలా ఆడాలి? మీ అందరికీ టెన్నిస్ ఆట తెలుసు కదా. అందులో పెద్ద బంతిని పెద్ద బాటతో కొడతారు. టెన్నిస్ని బయట కోర్టులో ఆడుతారు.
డేవిడ్ టెర్రీస్ని కూడా తెలుసు కదా, అందులో చిన్న బంతిని చిన్న బ్యాటుతో కొడతారు. డేవిడ్ టెర్రీస్ని ఇండోర్ కోర్ట్లో ఆడుతారు. ఈ రెండిని కలిపి కొట్టి పికిల్ బాల్ కనిపెట్టారు. ఓ అవునా, దీని ఎవరు ఎక్కడ ఆడుతున్నారు? దీని గురించి తెలుసుకోవటానికి మన స్పోర్ట్స్ రిపోర్టర్ అర్జున్ దగ్గరికి వెళ్దాం. పూజ, ఈ ఆట నిజానికి మా తాతగారి కాలం నుంచే ఉందిట. అయితే కరోనా వచ్చే వరకు అంతగా పాపులర్ కాలేదు. కరోనాలో అందరూ వంటలు మొదలు పెట్టినట్టు ఇదిగో ఇప్పుడు వాళ్ళు కూడా మొదలెట్టారు. ప్రస్తుతం ఇది అమెరికాలో మోస్ట్ పాపులర్ గేమ్ అయిపోయింది. దాదాపుగా 50 లక్షల మంది ఇది ఆడుతారని స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. దీనికి US ఓపెన్ టోర్నమెంట్లు కూడా జరుగుతాయి. అంతేకాదు చాలా మంది అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని మన బడిలో దింపేసి ఈ పికిల్ బాల్ ఆడడానికి వెళ్తున్నారు. ఈనాటి వాతావరణం గురించి శ్రేష్ఠని అడిగి తెలుసుకుందాం. రింగు వచ్చింది కదవు, మన కాలిఫోర్నియా అంతా పచ్చకి తివాచి పరిచినట్టు ఉంది. ఎటు చూసినా రంగురంగుల పూలతో శోభాయమానంగా ఉంది. దొరికింది ఛాన్స్ అంటూ మన ఇన్స్టాగ్రామ్ వనితలందరూ రీల్స్ మీద రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఉంటే ఈస్ట్ కోస్ట్లో ఇంకా మంచు పడుతూనే ఉన్నా తగ్గేదేలే అంటూ అంత చలిలో కూడా చీరలు కట్టుకుని వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు వంటవార్పు కార్యక్రమం గురించి చెప్పడానికి ప్రణీత్ వస్తున్నారు. మొన్న వంటవార్పు కార్యక్రమంలో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించాం కదా. అవును, చాలా బాగా వచ్చాయి కదా. అవును, కానీ అది చూపించిన మనిషి శ్రీహాకి ఒక ఆవిర ఫోన్ చేశారు. అవునా, ఎవరు ఆవిర? ఆ ఆవిర పేరు మాంతి. ఆవిర ఏమందో మీరే చూడండి. మీరు గులాబ్ జామున్ ఎలా చేయాలో చెప్పారు కదండి. అవును, చెప్పాను. నేను మీరు చెప్పినట్టుగానే చేశానండి. అయినా అవి తెల్లగానే ఉన్నాయి, కానీ మీరు చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాలేదా? మీరు ఎలా చేశారు? వివరంగా చెప్పండి. మీరు చెప్పినట్టుగానే ముందు పిండిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను. ఒక బాణలిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టాను. ఇంకొక గిన్నెలో పంచదార పాకం రెడీగా పెట్టాను. వెరీ గుడ్. ఇప్పటి వరకు నా డైరెక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారు. తర్వాత ఏం చేశారు చెప్పండి. ఏముంది, ఆ ఉండని నూనెలో పోసి తిప్పాను. ఎంతసేపు తిప్పిన అవి రంగు మారలేదు. అవునా, కొంచెం కూడా మారలేదా? లేదు, అస్సలు మారలేదు. మీరు స్టవ్ మీద నూనె సిమ్లో పెట్టారా, హైలో పెట్టారా? మీరు స్టవ్ మీద నూనె పెట్టమన్నారు, కానీ ఆన్ చేయమని చెప్పలేదుగా. నేను చెయ్యలేదు. మన సుదీప్ ఒక బ్రేకింగ్ న్యూస్ మన ముందుకు వస్తున్నాడు. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీలో మన భారతీయ మహిళలు నారీ వాక్ అంటూ చీరకట్టులో మన సంప్రదాయాన్ని చాటి చెప్పేలా రానున్న సెప్టెంబర్లో శారీ వాకథాన్ నిర్వహించనున్నారు. ఇది DC మాన్యుమెంట్ దగ్గర జరగబోతుంది. మన భారతీయ మహిళలందరూ కొత్త చీరలు కట్టుకోవడానికి ఒక మంచి అవకాశం భావిస్తున్నారు. చివరిగా మన బడి నినాదం. భాషా
అంటూ తెలుగు భాషని బ్రతికించడానికి శ్రీకానాంధ్ర వాళ్ళు చేపట్టిన మనబడి అనే మహాయజ్ఞంలో ఏదో సముద్రంలో నీటి బిందువులాగా భావించి మనవంతు సాయం మనం చేస్తున్నప్పటికీ చినుకు చినుకు లాగా కలిస్తేనే కదండి మహాసముద్రం అవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన మాతృభాషని ముందు తరాలకు అందించడం మన బాధ్యతగా భావిద్దాం. అమ్మని మర్చిపోవద్దు, అమ్మ భాషని మర్చిపోవద్దు. అమెరికాలో అచ్చమైన తెలుగుకి చిరునామా శ్రీకానాంధ్ర మనబడి. అందుకే మీ పిల్లల్ని కూడా మన బడిలో చేర్పించండి, తెలుగు నేర్పించండి. ఇప్పటితో ఈనాటి వార్తా వల్లరి సమాప్తం. మళ్ళీ వచ్చి పిల్లల పండుగలో కలుద్దాం. జై తెలుగు తల్లి, జై జై